స్పీకర్ని కూడా లెక్క చేయని ఎమ్మెల్యేలు. స్పీకర్ అంటే అత్యంత అత్యంత గౌరవించబడే వ్యక్తి స్పీకర్ స్థానం. అలాంటిది ఈరోజు ఎమ్మెల్యేలు ఈరోజు ఆ స్పీకర్ స్థానాన్ని కూడా అగౌరవపరిచిరనే చెప్పాలి. ఆ 5 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అవమానపరిచిరు, ఎట్లా అవమానపరిచిరు అని చెప్పొచ్చు. ఇప్పుడు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో 5 మంది అయితే ఆల్రెడీ లేదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు కాబట్టి మేము అనర్హత వేటు వేయడం లేదు అని చెప్పారు. మరి స్పీకర్ చెప్పిండ్రు కదా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పారు కదా, మరి బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తే ఎక్కడ కూర్చోవాలి? అసెంబ్లీలో వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ప్లేస్లోనే లాబీలోనే కదా కూర్చోవాల్సింది ఎవరు? ఈ 5 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు. కానీ వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళు పోయి ఇండివిజువల్గానే కూర్చున్నారు. మళ్ళీ స్పీకర్ అనర్హత వేటు వెయ్యము అని చెప్పిన తర్వాత, అనర్హత వేటు తిరస్కరించిన తర్వాత ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? మేము కాంగ్రెస్లో ఉన్నామని చెప్తున్నారు. అంటే ఇక్కడ స్పీకర్కి చెవులుండి చెవిటివాడు అయ్యారా అంటున్నారు తెలంగాణ ప్రజలు. కళ్ళుండి మరి కబోదులు అయ్యారా అని తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. ఇంత బహిర్గతంగా ఇదే స్పీకర్ మాట లెక్క చేయకపోతే మామూలుగా అయితే ఎట్లుంటుంది? ఇవాళ స్పీకర్ని ఏ రకంగా లెక్క చేయలే, నువ్వేంది మాకు చెప్పేదనే రీతిలో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు అనేసి వాళ్ళు చెప్పారు, మేము కాంగ్రెస్లో ఉన్నాము అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాల ప్రకారం. అంటే స్పీకర్ని లెక్క చేయలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా లెక్క చేయలేదు. రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పిండ్రు? అరే వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడుతారు, ఆఖరికి మీ పిల్లల్ని కూడా మీ పిల్లలు కాదంటారా అనేసి ఆయన ఒక సామెత కూడా చెప్పిండు. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. తీరా అసెంబ్లీ సాక్షిగా కూడా నిజంగా చెప్పాలంటే మరి స్పీకర్ మాటని గౌరవించి వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? బీఆర్ఎస్ మిగతా ఎమ్మెల్యేలతో కలిసే కదా వాళ్ళు కూర్చోవాల్సింది. కానీ లెక్క చేయలే. పూర్తిగా స్పీకర్ మరి నువ్వేంది మాకు చెప్పేది అనే లెవెల్లో బిహేవ్ చేసిన విధానము ఈరోజు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతుంది. ఎందుకంటే మీడియాలోనే వచ్చినాయి. మేము కాంగ్రెస్లో జగిత్యాల ఎమ్మెల్యే చెప్పలేదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ చెప్తారు కాంగ్రెస్లో ఉన్నామనేసి. బీఆర్ఎస్లో ఉన్నామని ఒక్కరన్నా మనస్ఫూర్తిగా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది అర్థమవుతుంది. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగానికి తూట్లో పడుస్తున్నారనేసి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు పాపం ఆయన. కానీ ఇక్కడ జరుగుతున్న విధానం చూస్తుంటే నిజంగా జాలిపడాలో బాధపడాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అలా పరిస్థితి. దీనికి కదా కాంగ్రెస్ పార్టీ అబాస్ పాలయ్యేది, దీనికి కదా ఈరోజు స్పీకర్ అబాస్ పాలవుతుంది, దీనికి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబాస్ పాలవుతుంది. కనీసం పక్కన పెట్టు, రాజకీయాలను పక్కన పెడదాం, రాజకీయ నాయకులను పక్కన పెడదాం, రాజకీయంలో ఉన్న కార్యకర్తల్ని పక్కన పెడదాం, కనీసం ప్రజలకు ఏం సమాధానం చెప్తారు, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? రేపు కనీసం ఓట్లు అడగడానికి రేపు సపోజ్ జడ్పీటీసీ చూసుకుందాం, ఏమని అడుగుతారు? మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయండి అని అడుగుతారు. అక్కడ వాళ్ళు అడుగుతారు మరి మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా, స్పీకర్ చెప్పిండ్రు కదా, మీకు ఎట్లా ఓటు వేయాలని అడిగితే ఏం సమాధానం చెప్తారు? కనీసం మనకి ఇక్కడ మొత్తం ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా అక్కడ కనీసం కార్యకర్తలకైనా సమాధానం చెప్పుకోవాలి కదా. ఆ పరిస్థితిలో ఉంది ఈరోజు. అంటే ఈ రోజు గండం గడిస్తే చాలన్నట్టుగా ఇంకేముంది, ఆల్రెడీ మా పైన అనర్హత వేటు తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు మేము ఏం మాట్లాడినా చెల్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అప్రతిష్ట పాలయ్యేది ఎవరంటే, ఇప్పుడు దానికి ఒక సామెత చెప్పిండు కదా, బీఆర్ఎస్లో తన సొంత పిల్లలు కాదనుకునే పరిస్థితికి వచ్చిరన్న మాట మాట్లాడిన నేపథ్యంలో ఈరోజు మీరు మొత్తం అవమానించినట్టే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే స్పీకర్ని కూడా అవమానించినట్టుగా కదా. తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కున వేరేసుకుంటున్నారు. మీ సంగతి రేపు ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగినప్పుడు చెప్తామనే పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇక సిచ్యువేషన్ అర్థం చేసుకోండి.